హాయ్ అండి అందరికీ. నవరాత్రిలో మనకి 7వ రోజు కదా. ఈరోజు గడపమ్మని అయితే ముందు పూజించుకున్నాను. గడపమ్మ పూజ చేసుకొని ఇంట్లో కూడా పూజ అయితే రెడీ చేసుకున్నాను. పూజలకు అయితే పువ్వులు ఏవి లేకపోతే మా ఆయనగారు పువ్వులు, గులాబీలు, చామంతులు అయితే తెచ్చిచ్చేసారు. మా చెట్టు మందార పువ్వులు అవన్నీ పెట్టి పూజ అయితే బాగా చేసుకున్నాను. నైవేద్యం కింద అయితే పళ్ళును పాలు పెట్టేసుకున్నాను. ఈరోజు సాంబారం పొగ వేసుకొని అన్నీ వేసుకున్నాను. తల్లికైతే అన్నీ బాగా చేసుకున్నాను. బాగా చేసుకున్న తర్వాత ఇంకా నేను అంతలో మా ఆయనగారు బజార్కి వెళ్ళి వచ్చేసారు. బజార్కి వెళ్ళి వచ్చాను. నువ్వు ఇవన్నీ చూసుకొని చెప్పారు. చెప్తే లేదండి నేను పూజ చేసేసుకొని నేను గుడికి వెళ్ళి వస్తానని చెప్పాను అతనికి. నేను పూజ అయిపోయిన వెంటనే దండం పెట్టేసుకొని అమ్మవారికి ఇంకా సాంబారం పొగ కూడా వేసాను. సాంబారం పొగ వేసి సాంబారం పొగ వేసుకున్నాను. సాంబారం పొగ వేసి అప్పుడు ఇల్లంతా పొగ కూడా వేసుకున్నాను. ఈరోజు ఆదివారం కదండి. ఆదివారం గుగ్గులు సాంబారాన్ని కలిపి పొగ వేస్తాను ఎప్పుడు. పొగ వేసుకున్న తర్వాత అమ్మవారికి అయితే దండం పెట్టేసుకొని నేనైతే గుడికి అయితే బయలుదేరాను. గుడికి బయలుదేరిన తర్వాత నేను వెళ్ళేటప్పుడు కొంచెం లేట్ అయ్యింది. పూజ అయితే అయిపోయింది. పూజ అయిపోయినా అమ్మవారిని దర్శించుకొని దండ పెట్టేసుకొని ఇంకా అమ్మవారిని అయితే చూసేయండి, దండం పెట్టుకోండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.